ఆల్మాటీలో మేము చాలా ఫ్రీక్వెంట్ గా ఫేస్ చేసే ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను వినండి. ఇక్కడ లోకల్ పీపుల్ జాదిత్యను మాత్రమే సెపరేట్ గా చూసారనుకోండి, వాడిని చూసి ఇక్కడ లోకల్ పర్సన్ కజకిస్తానీ అనుకుంటారనమాట. అదే గనక చంద్రశేఖర్ చూస్తే సెపరేట్ గా తనని పాకిస్తానీ అనుకుంటారనమాట. అదే గనక వీళ్ళిద్దరితో నేను కూడా ఉన్నా అనుకోండి, నన్ను చూసి గుర్తుపట్టేస్తారనమాట. మీరు ఇండియన్ ఫ్యామిలీ కదా అని అడుగుతారు. నేను పెట్టుకునే బొట్టులు కుంకాలు అన్ని చూసానమాట. ఇక్కడ లోకల్ వాళ్ళ దృష్టిలో ఆలోచిస్తే మా కాంబినేషన్ ఇలా అయింది కదా, భలే ఫన్నీగా. ఆ విషయం పక్కన పెడితే విడిగా సమ్మర్ లో అయితే మొహం కనిపిస్తుంది ఓకే, కానీ అదే వింటర్ లో అయితే స్నో సూట్ టాప్ టు బాటమ్ మొత్తం అంతా కవర్ చేసేసి ఉంటుంది కదా. దట్టు నేను చలి తట్టుకోలేక మాస్క్ కూడా పెట్టుకుంటాను అనమాట. సో బేసిక్ గా అసలు నేను ఎవరో ఏంటో తెలిసే అవకాశమే లేదు. అలాంటి టైంలో కూడా ఒక ఫ్యామిలీ వెళ్తూ నన్ను చూసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇండియా కదా అని అడిగారు. నేను అప్పుడు క్యూరియాసిటీతో అడిగాను, ఎలా గుర్తుపట్టారు ఇంత స్నో సూట్ లో ఉంటే అని. జస్ట్ నా కుంకాలు మాత్రం కనబడ్డాయి అనమాట, ఈ కుంకుమ బొట్టు ఇవి. అది చూసి వాళ్ళు అడిగారంట. అప్పుడు మాత్రం నాకు నిజంగా కొంచెం గర్వంగా అనిపించింది. మనం ఫాలో అయ్యే ట్రెడిషన్ మన కంట్రీని రిప్రజెంట్ చేస్తుంది కదా అని. ఎందుకంటే మన ఇండియాకి కూడా ఫారినర్స్ అందరూ వస్తూ ఉంటారు, కానీ మనం వాళ్ళని చెప్పలేం. వాళ్ళు యూఎస్ యూకేనా ఆస్ట్రేలియానా ఏ కంట్రీ అని చెప్పలేం. జనరల్ గా ఫారినర్స్ అంటాం. కానీ అదే మనం మాత్రం చూసారా, మనం ఫాలో అయ్యే పద్ధతిని బట్టి ఎక్కడికి వెళ్ళినా భలే ఐడెంటిఫై అవుతున్నాం కదా.